గోలీమార్ పూరి గారి కెరీర్ లోనే మోస్ట్ అండర్ రేటెడ్ ఫిలిం. బేసిక్ గా పూరి సినిమాల్లో హీరోకి ఒక తిక్క ఉంటుంది అండ్ ఆ తిక్క చూస్తున్నంత సేపు మనకి కిక్ ఎక్కేస్తుంటది అనమాట. ఏంటి ఎంత తోలుపూకల్లో ఉన్నాడు అనే ఒక ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ గోలీమార్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫిట్ ఇన్ ఇట్. అసలు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అయిపోతుందో కూడా తెలియదు, చాలా ఫాస్ట్ గా పోతుంటుంది సినిమా అంతా. అండ్ మెయిన్లీ ఆ ఇంటర్వల్ బ్యాంక్ అసలు TFA లో నేను చూసిన బెస్ట్ వార్నింగ్ సీన్స్ అంటే ఒకటి అరవింద సమేత, రెండోది గోలీమారే. అసలు ఆ వార్నింగ్ సీన్ లో గోపిచంద్ గారు డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, పీక్ ఉంటది అంతే. అది కాదు భాయ్. ఎవడ్రా బాయ్? నేను నీకు బాయ్ ఏంటి పే? మొత్తానికి వీడు భయపెట్టాడు సార్. అండ్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, బిజినెస్ మ్యాన్ మూవీలో నాసర్ గారు సూర్యాబాయ్తో ఒక మాట అంటారు, నీలాంటి నా డిపార్ట్మెంట్లో ఎందుకు లేడని బాధపడుతూ ఉంటా అని. అండ్ గోలీమార్ ఈజ్ స్ట్రైట్ ఇన్ ఇట్. ఒకవేళ సూర్యాబాయ్ కనుక పోలీస్ అయితే ఎలా ఉంటుంది అనేది గోలీమార్ సినిమా. మీకు బిజినెస్ మ్యాన్ నచ్చితే ఖచ్చితంగా గోలీమార్ సినిమా అనేది నచ్చేస్తుంది. అండ్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కి కూడా పెద్ద డిఫరెన్సెస్ అనేవి ఉండవు. ఇద్దరు గన్స్ పట్టుకుంటారు, ఇద్దరికి ఓన్ రూల్స్ అండ్ మోరల్స్ ఉంటాయి. అండ్ ఇద్దరు జస్టిస్ ఏదో జరుగుద్దని చెప్పి టైం అయితే వేస్ట్ చేసుకోరు. ఇటు బొక్క అనిపిస్తే లేపేయడమే. అండ్ సూర్య చేస్తే మాట్లాడు, గంగారాం చేస్తే ఎన్కౌంటర్, బట్ ఇద్దరు చేసేది మాత్రం కిల్లింగే. అండ్ మోర్ దాన్ దట్ బిజినెస్ మ్యాన్ మూవీలాగా ఈ సినిమా కూడా చాలా ఫాస్ట్ అండ్ రేసీ ఉంటుంది. అండ్ అదర్ దాన్ దట్ ఈ సినిమాలో గోపీచంద్ గారు ఒక సాలిడ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు. అండ్ మేబీ ఈ సినిమాలో మీకు రోజా గారి సీన్స్ కొంచెం ఓవర్ అండ్ పించి అవి నచ్చకపోవచ్చేమో, కానీ అదర్ దాన్ దట్ ఈ సినిమాకి అసలు పేరు పెట్టడానికి లేదబ్బా. ఈ సినిమా ఎందుకు సరిగ్గా ఆడలేదంటే బికాస్ ఆఫ్ గోపీచంద్ ఈజ్ నాట్ ఏ స్టార్ హీరో. అదే ఒక స్టార్ హీరో లాంటి పవన్ కళ్యాణ్ అయితే తీసుంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. అండ్ ఇంకా చెప్పాలంటే సినిమాలో ఒక ఐకానిక్ కామెడీ సీన్ కూడా ఉంటుంది. స్టిల్ ఇప్పుడు చూసినా సరే ఇంకా నవ్వుతూనే ఉంటా ఆ సీన్ కి. మీ సేటు నీ వల్లే చచ్చిపోయి తెలుసా? నా వల్ల అంటారేంటి? ఆడెవడో వచ్చి కాల్ చేస్తే. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ అంటారా, అసలు చక్రి గారు ఏం తాకి కొట్టారో కూడా నాకు అర్థం కాదు. స్టిల్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది ఇప్పటికీ విన్నా సరే ఈ సాంగ్. ఆ తీన్మార్ అవ్వచ్చు, లేదంటే నిద్ర వస్తాయిలే అవ్వచ్చు, గుండెల్లో ఏదో సడి, అసలు ఎమ్మ బెలే ఉంటాయి అబ్బా సాంగ్స్ అన్ని. అసలు ఇవన్నీ పక్కన పెడితే ఒక మాస్ మసాలా యాక్షన్ జోనర్ లో ఇంత ఎంగేజింగ్ గా ప్రొటాగనిస్ట్ లో ఒక యాంటీ హీరోని పెట్టి సినిమాలో ఉండే క్యారెక్టర్స్ తో రియల్ లైఫ్ లో ఉండే మోరల్స్ ని క్రిటిసైజ్ చేస్తూ ఇంత ఎంటర్టైన్మెంట్ వేలో తీయాలి అంటే అది కేవలం పూరి గారికే సాధ్యం. నా దృష్టిలో పూరి మార్క్ అనేది ఒక గ్రేట్ థింగ్ అని చెప్తా. ఒక రామ్ గోపాల్ వర్మని ఎలా చూస్తారో పూరి కూడా అంతే. అసలు మిగతా ఏ డైరెక్టర్స్ ఫిల్మోగ్రఫీలో కూడా ఇన్ని బెస్ట్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్ అయితే ఉండవని నా ఒపీనియన్, ముఖ్యంగా మన TFA లో. అండ్ ఐఎమ్ ప్రౌడ్లీ సేస్ దట్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ పూరి జగన్నాథ్.